హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 117 వీడియో, 117th వీడియో. దీంట్లో మనము ఇంతకుముందు ఇచ్చినటువంటి 116 వీడియో ఉంది కదా, ఆ 116 వీడియోలో ఉన్నటువంటి యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియో 117 వీడియో. ఆ వీడియోలో మనం వుడ్ గురించి మీరు బాగా నేర్చుకున్నారు, మనం నేర్చుకున్నాం బాగా. దాన్ని ఎలా నేర్చుకున్నారు, ఏంటి, ఎంతవరకు నేర్చుకున్నాను నేను టెస్ట్ చేయడానికే నేను ఆ క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్స్ మీరు చూడండి ఒకటి. ఫస్ట్ నేను చదువుతాను ఆ హోంవర్క్, మీకు ఇచ్చిన హోంవర్క్కి. ఫస్ట్ ఇది, నేను క్లయింట్స్తో ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవాడిని లేదా ఉండేదాన్ని. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఐ వుడ్ స్పీక్ టు క్లయింట్స్ ఇన్ ఆఫీస్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఎలా చెప్పాలి దీన్ని ట్రాన్స్లేషన్? ఐ వుడ్ స్పీక్ టు క్లయింట్స్ ఇన్ ఆఫీస్ ఇన్ ఇంగ్లీష్. నేను క్లయింట్స్తో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవాడిని లేదా ఉండేదాన్ని. రెండో వాక్యం వచ్చేసి, ఆమె హోమ్ టౌన్లో ఫెస్టివల్స్ బాగా జరుపుకునేది. ఇంగ్లీష్లో షీ వుడ్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ గ్రాండ్లీ ఇన్ హర్ హోమ్ టౌన్. ఓకే, ఇది సెకండ్ది. ఎలా ఆమె హోమ్ టౌన్లో ఫెస్టివల్స్ బాగా జరుపుకునేది. షీ వుడ్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ గ్రాండ్లీ ఇన్ హర్ హోమ్ టౌన్. తర్వాత కింద 3 వాక్యాలు పాస్ట్ యాక్టివిటీస్, గతంలో ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. వాటిని మనం చెప్పాలనుకున్నప్పుడు వుడ్తో పాటు వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ చెప్పాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చదువుతున్నాను చూడండి. అతను హైదరాబాద్లో ఉన్నప్పుడు 6 AM జిమ్ వెళ్తూ ఉండేవాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇప్పుడు జరగలేదు యాక్షన్. అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? హీ వుడ్ గో టు జిమ్ ఎట్ 6 AM వెన్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. సెకండ్ వచ్చేసి యాక్టివిటీ మనం చేసింది వెంబడే, అతను 9 AM ఆఫీస్ వెళ్తూ ఉండేవాడు. అంటే హీ వుడ్ గో టు ఆఫీస్ ఎట్ 9 AM. అతను 9 AM ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడు. హీ వుడ్ గో టు ఆఫీస్ ఎట్ 9 AM. మూడోది వచ్చేసి, అతను 7 PM ఇంటికి రిటర్న్ అయ్యేవాడు. ఈ వాక్యం ఇంగ్లీష్లో హీ వుడ్ రిటర్న్ హోమ్ ఎట్ 7 PM. ఓకే, ఇది ఇక్కడ మొత్తం కంప్లీట్గా 3 ఈ రెండింటినేమో మీకు వుడ్తో పాటు పాస్ట్ యాక్టివిటీస్, హ్యాబిట్స్ ఉండేవి రాసిన వాక్యాలు ఇంగ్లీష్లో. ఈ మిగతా 3 మీరు మామూలుగా గతంలో ఉండేటువంటి యాక్టివిటీస్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి ఈ 3 వాక్యాలు, మొత్తం 5 వాక్యాలు రాశాను. ఈ 5 వాక్యాలు 10 సెంటెన్సెస్. మీరు బాగా కీన్, జస్ట్ యూ అబ్జర్వ్ ఇట్ వెరీ కీన్లీ. వన్స్ యూ అబ్జర్వ్ ఇట్, యూ కెన్ లెర్న్ వెరీ క్విక్లీ, very effectively and very fluently. You can speak to anybody else when you want to speak, because most of the students often make mistake while they do all these 10 sentences with would. I hope you don't make any mistakes further if you just practice this a lot, and you can learn and you can be at home. మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ 10 వాక్యాలను, చాలామంది విద్యార్థులు ఇక్కడ తప్పులు చేస్తుంటారు నేర్చుకునే వాళ్ళు. వీటిని మీరు నేర్చుకొని ధారాళంగా మాట్లాడవచ్చు ఎవరితో అయినా తప్పులు లేకుండా. అది అందుకని మీరు 2-3 సార్లు వీడియోని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎలా కరెక్ట్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు బాగా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్. థ్యాంక్స్ అలాట్.